హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను నిమ్మ చెట్టు గురించి చెప్తానండి. ఇది నిమ్మ చెట్టు గ్రాఫ్టింగ్ మొక్క అయితే మనకు వెంటనే పూత కాతా వస్తాయండి. కానీ మామూలు చెట్టు అయితే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ నిమ్మ చెట్టు అనేది కంప్లీట్ ఎండలోనే ఉంచాలండి. నీడ పట్టున షేడ్ నీడలు కూడా ఉంచకూడదు. దీనికి మనం మొగ్గ రాకముందే మనము మధ్య మధ్యలో ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు చెట్టు కూడా బాగా గుబురుగా పెద్దగా పెరుగుతుంది. మనం ఇప్పుడు ఈ నిమ్మ చెట్టును నేను మట్టి బాగా కంపోస్ట్ లేకుండా, అంటే కోకోఫిట్ లేకుండా ఎక్కువ శాతం మనం వర్మీ కంపోస్టు, సాయిలు, మళ్ళీ ఈ శాండ్ కంపోస్టు, ఇట్లా అంటే 30% సాయిల్, 30% శాండ్, 30% కంపోస్టు, 10% నీమ్ కేక్, ఇవి కలిపి మనం మొక్క నాటుకోవాలి. కోకోఫిట్ ఎందుకు వద్దంటే అది ఎప్పుడు తడిగా ఉంచుతుంది కాబట్టి, ఒకవేళ నీళ్లు కూడా తడిగా ఉంచుతుంది కాబట్టి మనకు ఆ కోకోఫిట్ను అవాయిడ్ చేస్తున్నాము. ఈ నీళ్లు మాత్రం మనము చూసి మొక్కకు ఎంత అవసరం అంతవరకే నీళ్ళు పోయాలి. లేదంటే నీళ్లు ఎక్కువ ఎక్కితే అది వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి నీళ్లు మనము ఆ చెట్టును బట్టి మనం అందాజుగా పోసుకోవాలి. అట్లాగే 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకొని పోసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల ఆవు పిండి, 2 స్పూన్ల వర్మీ కంపోస్టు, 2 స్పూన్లు, నా చెట్టు చిన్నది కాబట్టి 2 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్, 2 స్పూన్లు రాక్ పాస్పేట్, అంటే మేము బోన్వీల్ వాడడం కాబట్టి రాక్ పాస్పేట్ అనేది వాడుతున్నాను. ఈ 4 కలిపి మొక్కళ్ళ కుదుళ్ళల్లోంచి మనం ఇట్లా తీసేసి వాటిని మనం వేసుకోవాలి. అలాగే మనము ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది వేయాలి. ఇంకోటి, దీనికి మనము లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి. ఎందుకంటే వారానికి ఒకసారి కంపల్సరీ మనం ఇవ్వాలి. బనానా జ్యూస్ కానీ, లేదంటే బొప్పాయి జ్యూస్ కానీ, లేదంటే మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కిచెన్ కంపోస్ట్ వేసి 3 రోజులు ఉంచేసి ఆ నీళ్లు కానీ, ఇట్లా ఏదో విధంగా మనము వెయ్యాలి. అదే కాకుండా ఇంకా చాలా లిక్విడ్స్ ఉన్నాయి, అవన్నీ నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇవన్నీ మిక్స్ చేసేసి వేస్తున్నానండి. మస్టర్డ్ కేక్ అండ్ వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, నీమ్ కేక్, ఈ 4 రాక్ పాస్పేట్. నీమ్ కేక్ అక్కర్లేదులేండి, రాక్ పాస్పేట్ వేస్తున్నాను కదా. నీమ్ కేక్ అనేది మనం ఆల్రెడీ మట్టిలో కలిపాం కాబట్టి ఈ 4 మనం వేయాలి. మళ్ళీ మట్టిని మనం గుల్లగా కప్పేయాలి. కప్పేసిన వెంటనే కొద్దిగా నీళ్లు పొయ్యాలి, లేకపోతే ఆ వేడి ఎక్కువైపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది. తర్వాత పొయ్యొచ్చులే మాత్రం అనుకోకండి. వెంటనే ఈ ఫర్టిలైజర్ వేయంగానే మనము కొద్దిగా నీళ్లు వేయాలి. వీటికి ఈ నిమ్మ చెట్టుకు కూడా తెగులు అనేది చాలా వస్తుందండి. అంటే
క్యాటర్పిల్లర్ అంటే అది చిన్న దశలో ఉన్నప్పుడు అదే గొంగళి పురుగు అండి. అదొక తెలుపు నలుపు మీద వస్తుంది గొంగళి పురుగు. మామూలు గొంగళి పురుగులు అన్నీ నల్లగానే ఉంటాయి, కానీ దీని పురుగు మాత్రం వేరు విధంగా వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పెంచాలి. వీటికి కూడా మనం అదే నీమ్ ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు చెప్పాను, ఇదివరకు చెప్పిన లిక్విడ్స్ అన్నీ ఇస్తూ ఉండాలి. మనం ఇవ్వకపోతే చెట్టు పోయే ప్రమాదం ఉంది.